2024 లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి ప్రొడ్యూసర్లకి లాభాలు తెచ్చిపెట్టిన 7 సినిమాల గురించి తెలుసుకుందామా. నెంబర్ 1 లో ఉన్న సినిమా గురించి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. నెంబర్ 7 సంక్రాంతికి రిలీజ్ చేసిన హనుమాన్ మూవీ థియేటికల్ రేట్ 30 కోట్లకి జరిగితే 150 కోట్ల సేల్స్ 130 కోట్ల లాభాన్ని రాబెట్టింది. నెంబర్ 6 సినిమా బాగున్నా చాలా తక్కువ కలెక్షన్ ని రాబెడుతున్న టైంలో వచ్చిన టిల్లు స్క్వేర్ థియేటికల్ రేట్ 27 కోట్లకి అమ్మితే 69 కోట్ల సేల్స్ 42 కోట్ల లాభం వచ్చింది. నెంబర్ 5 పుష్ప 2 రిలీజ్ అయినప్పటి నుంచి పాత రికార్డులని బ్రేక్ చేస్తూ ఒక కొత్త రికార్డులని సృష్టిస్తూ 25 రోజుల్లో 736 కోట్ల షేరు 180 కోట్ల లాభాన్ని రాబెట్టింది. నంబర్ 4 ఫ్యూచర్ ని మైథాలజీని ముడివేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి 2898 థియేటికల్ రేట్స్ 370 కోట్లకి జరిగితే 1100 కోట్ల గ్రాస్ 530 కోట్ల షేర్స్ 165 కోట్ల లాభాన్ని రాబెట్టింది. నంబర్ 3 ఇవైటోకి వచ్చిన దేవరకొండ 182 కోట్లకి బిజినెస్ జరుపుకుని 450 కోట్ల గ్రాస్ 256 కోట్ల షేర్ 74 కోట్ల ప్రాఫిట్ తో హిట్ అనిపించుకుంది. నెంబర్ 2 దుల్కర్ సల్మాన్ నటించిన 1992 హర్ష మేరస్ స్కామ్ ని డైరెక్టర్ వెంకీ అట్లూరి తన స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ నుంచి లక్కీ అనిపించుకునేటట్టు లక్కీ భాస్కర్ తో హిట్ కొట్టాడు. 27 కోట్లకి బిజినెస్ జరుపుకుని 110 కోట్ల గ్రాస్ 53 కోట్ల షేర్స్ ని రాబెట్టింది. నెంబర్ 1 చూసే ముందు మన ఛానల్ ని కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 కిరణ్ అబ్బవరం నటించిన మధ్యాహ్నం 3 గంటలకి అర్ధరాత్రి అయ్యే ఒక కొత్త జోనర్ లో సస్పెన్స్ థ్రిల్లర్ ని అటాచ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. కా మూవీ 10 కోట్లకి బిజినెస్ జరిగితే 35 కోట్ల గ్రాస్ 25 కోట్ల షేర్స్ ని రాబెట్టింది. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి.